హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారిని ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేర్లతో సహా నేనిప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అనేది వచ్చింది. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయేటటువంటి ప్రతి మాట కూడా మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీ కంటపడేలా చేశాడు. ఈ వీడియో వినటం అంటే ఈ వీడియో ద్వారా ఆ మీతో ఏదో చెప్పాలని అనుకుంటుంది. ఆ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని అంటే ఎంతగా కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తున్నారో, వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారో, వాళ్ళు ఎలా మిమ్మల్ని లొంగ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. అసలు ఆ వ్యక్తులు ఎవరు? వాళ్ళు మిమ్మల్ని అట్లా అనుకోవడానికి కారణాలు ఏంటి? మీ వలన ఏదైనా పొరపాటు జరిగిందా లేదా? మీ మంచితనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని వాళ్ళు అలా చేయాలనుకుంటున్నారా? అసలు వాళ్ళు మీ మీద వాళ్ళ పెత్తనం ఏంటి? ఇదంతా కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఈ వీడియో అనేది మీ జీవితానికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో చెప్పేటటువంటి కొన్ని విషయాల వలన మీ జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేసుకొని మీ జీవితాన్ని మంచిగా ముందుకు సాగటానికి అసలు వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, ఏంటి, ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఇలాంటివన్నీ, అలానే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు ఇవన్నీ కూడా చెప్తాను. కాబట్టి పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి. ఇంకొంతమంది ఈ రాశివారు ఈ వీడియో అనేది చేరటం కోసం దయచేసి వీడియోకి ఇప్పుడే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది మీ రాశి మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. దానివలన పరమేశ్వరుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం అనేది చేస్తాడు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తులారాశి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారిని మనం చూసినట్లయితే మీరు చాలా తెలివైనటువంటి వారు, అలాగే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అయితే ఎదుటివారు మాత్రం వీరిని ఎప్పుడూ కూడా అంటే మీరు చాలా తెలివైనటువంటి వారు కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరిని ఎట్లాగైనా సరే ఉపయోగించుకోవాలి. వీరిని మన గుప్పెట్లో పెట్టుకోవాలి. లేకపోతే వీరి యొక్క ఎదుగుదల అంటే వీరేంటంటే 100 మందిలో ఉన్నప్పటికీ కూడా 100 మందిలో నలుగురిలో గుంపులో గోవిందులాగా ఉందామని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ కూడా అనుకోరు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎంతైనా కష్టపడేటటువంటి వ్యక్తులు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు అలా ఎందుకు ఉండాలి? మనమే మన తలరాతను మనమే మార్చుకోగలం. ఆ శక్తి మనకు ఉంటుందని చెప్పేసి బాగా నమ్మేటటువంటి వ్యక్తులు. దైవాన్ని నమ్ముతారు. అలాగే వీరి యొక్క బలాన్ని, గుణగణాలను, బుద్ధిని ఇలాంటి వాటిని కూడా నమ్ముతూ ఉంటారనమాట. కాబట్టి ఎక్కువగా వీరేంటంటే వీళ్ళ సొంత నిర్ణయాలు వీళ్ళే తీసుకోగలిగి ఉంటారు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళే నిలబడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు. కుటుంబంలో ఒక మంచి కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్లో ఉంచాలి. దానికోసం మనం మంచిగా ఎదగాలి. దానికి ఎంత కష్టమైనా మనం కష్టపడాలి. ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉంచాలి. మనిషి బ్రతకడానికి డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు అవసరం లేదని ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనిషి బ్రతకాలన్నా, చావాలన్నా, దేనికోసమైనా సరే దారి ఏంటంటే డబ్బు. అవసరాలు మన యొక్క ఆకలి, దప్పిక ఇట్లా ప్రతిదానికి కూడా అవసరమైంది ఏంటంటే డబ్బు. కాబట్టి ఆ డబ్బును మనం ఎలాగైనా కష్టపడి సంపాదించుకోవాలని చెప్పేసి ఇట్లా వీళ్ళేంటంటే రోజులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఆ రోజుల్ని అనుకూలంగా అనుసరించి తెలివిగా వెళ్ళేటటువంటి వ్యక్తులు.
ఈ రాశివారు. అలాగే వీళ్ళ నిర్ణయాలు ఏంటంటే చాలా తెలివిగా ఉంటాయి. సొంతంగా ఆలోచించుకుంటారు. అంటే ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి అని చెప్పేసి కన్న తల్లిదండ్రుల మీదైనా సరే వీరికి పూర్తిగా ఆధారపడటం అనేది ఇష్టం ఉండదు. ఏదైనా సరే వాళ్ళు చేయాల్సింది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు. ఇక్కడి నుంచి మనమేంటి అనేది మనమే చెయ్యాలి. ఎవరి దగ్గరికో వెళ్ళి చెయ్యి చాచేటటువంటి పరిస్థితి మనకు కానీ, మన తరాలకు కానీ ఎవరికీ కూడా రాకూడదని చెప్పేసి వీళ్ళు చాలా తెలివిగా ఆలోచించేటటువంటి వ్యక్తులనమాట. అలాగే మనుషులతో కూడా ఎవరితో ఎంతవరకు మసులుకోవాలి ఏంటనేది కూడా ఈ రాశివారి దగ్గర చాలా అంటే ఆ మనస్తత్వం కూడా చాలా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఎవరు మన వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అంటే వీరు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, తల్లిదండ్రులు అలాగే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఇట్లా ఉంటారు కదండీ! వాళ్ళ దగ్గర పెరిగినటువంటి విధానం కావచ్చు. అంటే వాళ్ళేంటంటే ఎవరు మనకు సహాయం చేయరు. మనదేదో మనమే చూసుకోవాలి. మన కష్టం మీద మనమే బతకాలి. ఎవరైనా సరే మాటలు చెప్పేవాళ్ళే కానీ, అవసరానికి ఎవరు కూడా రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణాలు కావచ్చు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ యొక్క ఆలోచన మీద చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, మనుషుల్లో ఎవరన్నా కొంతమంది మంచిగా ఉండవచ్చు. కానీ అతిగా మంచిగా ఉంటామని చెప్పుకుంటారు కదా! వేరు. నిజంగా సహాయం చేసేటటువంటి మనసు వేరు. సహాయం చేసేటటువంటి మనసులు ఈ రోజుల్లో ఎవరికీ లేవు. కాబట్టి అసలు అక్కడిదాకా మనకెందుకు? మనం ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో చెయ్యాలి అని చెప్పేసి చేయమని మనం అడగాల్సిన దుస్థితి అనేది మనకు వద్దు. కాబట్టి మన చెయ్యి ఎప్పుడైనా పైకే ఉండాలి. అలాగే మనం అనుకున్నటువంటి వ్యక్తుల్ని ప్రేమించాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కాస్త ఆప్యాయతగా పలకరించే వాళ్ళందరూ కూడా మన వాళ్ళు కాదు. వాళ్ళకి నిజంగా మన మీద ప్రేమలు ఉండవు. అక్కడి దాకా వస్తే వాళ్ళకు వాళ్ళ సొంత మనుషుల మీదే ప్రేమలు ఉంటాయని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మగవాళ్ళు కావచ్చు, ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, మీ చుట్టూరా ఉన్నటువంటి మనుషులు నేర్పినటువంటి పాఠాల వలన చాలా వరకు కూడా వీళ్ళు చాలా జీవిత పాఠాలు అనేవి చాలా ఎక్కువగా నేర్చుకుంటూ ఉన్నారనమాట. ఎక్కడా కూడా మనుషుల మంచితనం అనేది పెద్దగా వీరికి కనిపించదు. కాబట్టి ఇక సొంతంగా వీరి ఆలోచన విధానం అనేది తెలివిగా ప్రతీదీ వీరి జీవితాన్ని వీరే రాసుకోవటం అనేది మొదలు పెడుతూ ఉంటారు. అలాగే ఇక కష్టపడాలి, సంపాదించాలి, చేసే పనిలో మంచి స్టాండర్డ్ సంపాదించాలి ఎట్లా అనుకుంటూ ఉంటారు. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా మనం చూసినట్లయితే ఈ రాశిలో ఉన్నవారు ఎవరైనా కానివ్వండి వీళ్ళకి చదువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి చదవాలి, ఉద్యోగాలు చేయాలి, ముఖ్యంగా ఒకరి కిందకి వెళ్ళి మనం బ్రతకాలి అని అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. వీళ్ళ ఆలోచన విధానం ఒక డిఫరెంట్ వేలో ఉంటుందని చెప్పేసి నేను చెప్పాను కదండి. అలాగే ఉద్యోగాలు చేయాలి, ఒకళ్ళ కిందకి వెళ్ళి బతకాలి, ఇలా ఎక్కువ శాతం అయితే వీరి ఆలోచన విధానం ఇలా ఉండదు. వీళ్ళేంటంటే సొంతంగా మేము బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, రూపాయి లాభం వచ్చినా నష్టం వచ్చినా మాది మాకే ఉండాలి, మా కింద ఒక నలుగురు పని చేయాలే కానీ మేము ఒకళ్ళ కిందకి వెళ్ళటం అని ఏంటని వీళ్ళకి అలా ఇష్టం ఉండదని చెప్పేసి ప్రతిదీ కూడా వీళ్ళేంటంటే వీళ్ళ ఆలోచన విధానం అనేది చాలా గొప్పగా ఉంటుందన్నమాట. దీంట్లో నిలదొక్కుకోవడానికి వీళ్ళు చాలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటారు. చాలా బాధలు, అవమానాలు, ఒక్కొక్కసారి డబ్బు నష్టాలు చాలా రకాలుగా ఎదుర్కొంటారనమాట. ప్రతిదీ కూడా వీళ్ళు కష్టపడి నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యమే. అట్లా వీళ్ళ మాట తీరు ఇలాంటివన్నీ కూడా కొంచెం కటువుగా ఏదైనా సరే ముఖాన కుండ బద్దలు కొట్టినట్లుగా ఉంటుందన్నమాట. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. కానీ బయట వాళ్ళతో ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. అలా ఉంటారు. అలా ఉన్నటువంటి వీరి యొక్క మనస్తత్వం అర్థం చేసుకున్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలో ఉంటారనమాట. ఆ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే వీళ్ళు ఇంత తెలివిగా చేస్తున్నారు, వీళ్ళేంటి ఇంత మాట్లాడుతున్నారు,
ఎదుటి వాళ్ళతో మాకేంటి, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరైనా మనకి పెడతారా, చేస్తారా, వీళ్ళకెందుకు మేము మితిమించి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ ఎవ్వరు అని చెప్పట్లేదు, కానీ మితిమించి ఎందుకు వీళ్ళ కాళ్ళు మేము పట్టుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఎట్లా ఉంటున్నారు, వీళ్ళు చాలా పొగరుగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ చేతే మా కాళ్ళు పట్టించుకోవాలి. ఎలాగైనా సరే వీళ్ళకి నచ్చిన రూట్లో వెళ్ళో, లేకపోతే నచ్చని రూట్లో వెళ్ళో వీళ్ళకి ఎలాగో ఏ మాటలకైతే వీళ్ళు కనెక్ట్ అవుతారా ఏంటా అనేది చెప్పి ఆలోచించేసి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఎలాగైనా సరే అంటే ఇంత పొగరుగా ఉన్నోళ్ళే మన గుప్పిట్లో పెట్టుకోవాలి అంటే వీళ్ళది ప్రతిదీ కూడా ఎవరైనా సరే కాస్త మొహమాటంగా మాట్లాడే వాళ్ళని మనం ఎక్కువ మందిని చూస్తూ ఉంటాము. బయటి వ్యక్తులతో ఏంటండి అంటే ఏంటండి అలా కాస్త ఎవరన్నా మాట్లాడితే కాస్త మన పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి సమయం కేటాయించి మన పనులన్నీ కూడా వదిలేసుకొని మన టైంని కూడా వాళ్ళ కోసం వృధా చేసేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటాము. ఎందుకంటే మొహమాటంతోటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఏదన్నా చేస్తారేమో అని చెప్పేసి మనం బయటి వ్యక్తులతో చాలా గౌరవం ఇస్తూ ఉంటామన్నమాట. అలా ఎక్కువ శాతం మందికి మనకి ఇలాగే ఉంటుంది. కడుపులో బుద్ధులు ఎట్లాగన్నా ఉన్నాయి, బయటికి మాత్రం వచ్చినటువంటి వ్యక్తులతో చాలా మర్యాదగా మన టైంని ఖర్చు చేసి మరి వాళ్ళకి చాలా రకాలుగా మర్యాదలు అనేవి చేస్తూ ఉంటాము. వాళ్ళకి నచ్చిన విధానంలో మాట్లాడుతూ ఉంటాము. కానీ ఈ రాశి వ్యక్తులు ఎదుటివారితో ఎలా ఉంటారంటే వీళ్ళు కూడా తెలిసి తెలియక ఎదుటి వాళ్ళకి చాలా ఇచ్చారు. వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మాట్లాడారు. కానీ తర్వాత చెప్పాను కదా, జనం ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి కష్టాల్లో సహాయం చేయడం కానీ, ఓదార్పునివ్వడం కానీ ఇట్లా జనం దగ్గర నుంచి వీళ్ళు దేనికోసమైతే ఎదురు చూశారో అలాంటిది వీరికి దక్కక ఇక తర్వాత వీళ్ళు ఏంటంటే త్వరగా వీరికి మార్పు వచ్చిందనమాట. ఈ రాశి వారిలో కొంతమందికి ఏంటంటే అన్నీ తెలిసినా కూడా ఎదుటివారితో బాగా విపరీతంగా గౌరవంగా ఉంటూ ఉంటారు. వాళ్ళ బుద్ధులు వాళ్ళకుంటాయి. గబుక్కున మొహాన చెప్పలేరు కదా, అట్లా ఉంటూ ఉంటారు. కానీ ఈ రాశివారు అలా కాదు. వీళ్ళతో ఎంత మంచిగా ఉంటారో అలాగే ఎదుటివారు వీళ్ళని వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారని అంటే వీళ్ళ తెలివితేటలు కూడా అట్లాగే ఉంటాయి. అసలు ఎందుకు వీళ్ళ కాళ్ళు మనం పట్టుకోవాలని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు, మంచిగా ఉంటే ఎంతైనా సహాయం చేస్తారు. ఈ రాశి వాళ్ళు చాలా బాగా ఉపయోగపడతారు. మంచికి మంచి సలహాలు ఇస్తారు. తెలివిగా మంచిగా ఎదగడానికి చాలా రకాల సలహాలు అనేవి వీళ్ళ దగ్గర మనకు దొరుకుతూ ఉంటాయి. కానీ ఏదన్నా వీరితో తేడాగా ఉంటున్నారు అని, వీళ్ళని తొక్కాలని చూస్తున్నారు అని వీరు అనుకున్నప్పుడు మాత్రం చచ్చిన ఎదుటివారికి మాత్రం అలాంటి అవకాశాన్ని ఇవ్వరన్నమాట. అలా వీరేంటంటే ఎదుటివారితో మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో ఏంటంటే అంతవరకే. మీ ఎదుటి వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే మనం ఇందాక చెప్పిన ఇంకో కేటగిరీ మనుషులు ఏంటంటే పనులన్నీ పక్కన పెట్టి మరి మాట్లాడుతూ ఉంటారని చెప్పుకున్నాం కదండి. కానీ రాశి వాళ్ళు ఎవరు ఎలా ఉంటారంటే ఎక్కువ శాతం మందిని గమనించినట్లయితే, ఎందుకంటే ఇది విషయం అంతా సమాచారం అంతా తెలుసుకొని చెప్తున్నటువంటి మాటలండి ఇవేంటి. మీరు ఎందుకు కూర్చొని మాట్లాడాలి, మీకు పని లేక వచ్చి కూర్చున్నారా? సరే మా దగ్గర కానీ మాకు పనులు ఉన్నాయి కదా, మా పనులన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మీతో మాట్లాడాల్సినంత అవసరం కానీ, అంత టైం కానీ, అంత ఓపిక కానీ మాకైతే లేవు. కాబట్టి ఇప్పుడు మేమైతే మాట్లాడాలని అనుకోవటం మీతో మాకేంటి అన్నట్లుగా ఈ రీతిలో మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశివారు ఎక్కువ శాతం మంది ఇందులో ఉన్న మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఇలాగే మాట్లాడతారనమాట. బయట వాళ్ళతో ఎక్కువగా కుటుంబ సభ్యులకు విపరీతమైనటువంటి రెస్పెక్ట్ ఇస్తారు. అయితే తప్పుని తప్పు అనే చెప్తారు, ఒప్పుని ఒప్పు అని చెప్తారు. కానీ బయట వాళ్ళు ఎవరైతే అంటే వీళ్ళని టైంపాస్గా ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఉపయోగపడేటటువంటి వ్యక్తులు కాదు. నిర్మొహమాటంగా ఏదైనా సరే మొహాన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పగలిగేటటువంటి ధైర్యం, సత్తా, తెలివితేటలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి పుష్కలంగా ఉన్నాయన్నమాట.
అట్లా ఎవరైనా సరే వచ్చి కూర్చున్నా మీరు వెళ్ళొచ్చు, ఇక మాకు పనులు ఉన్నాయని చెప్పేసి మొహానే చెప్తూ ఉంటారు. మొహాన చెప్పేసి వీరి పనులకు వీళ్ళు ముఖ్యంగా చాలా వరకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకునేటటువంటి వ్యక్తులన్నమాట. మనకు ఎవరు కూడా రకరకాలుగా మాటలు చెప్పే వాళ్ళే కానీ ఎవరు అవసరమైతే రూపాయి సహాయం చేసే వాళ్ళు లేరు. మనం మంచిగా ఉన్నా మనలో చెడునే వెతుకుతారు, మనం చెడుగా ఉన్నా చెడునే వెతుకుతారు. కాబట్టి మంచి చెడులు ఇవన్నీ మనకు అవసరం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి ఈ రాశి వాళ్ళు ఎట్లా ఆలోచించేటటువంటి వ్యక్తులు. ఇలా వీళ్ళ దగ్గర చాలా వరకు కూడా ఎవరైతే ఇట్లా అవమానాలు పొందిన వాళ్ళు ఉన్నారో, అంటే అవమానం అంటే మా పని మేము చేసుకుంటున్నాం వెళ్ళిపోండి అని చెప్తే అది ఎదుటివారికి మరి అవమానమే కదండి. అలా కాకుండా మన సమయాన్ని ఒక గంట సేపు వృధా చేసుకుని వాళ్ళకి మర్యాదలు చేసి వాళ్ళకి కాఫీలు ఇచ్చి టీలు ఇచ్చి టిఫిన్లు పెట్టి వాళ్ళు చెప్పే పనికిరాని సోదంతా విని వాళ్ళు అన్నదానికల్లా కూడా సరే అంటూ నవ్వు రాకపోయినా నవ్వి వాళ్ళ దాంట్లో ప్రతిదీ కూడా అంటే తప్పులో కూడా మీరు చేసింది రైటే అని చెప్పుకుంటా ఇట్లాంటివన్నీ చేస్తే మనం మంచోళ్ళం అవుతాము. ఏది అది కూడా ఆ కాసేపే మంచోళ్ళం అవుతాము. మళ్ళీ రేపు ఏదైనా ఒక మాట తేడా వచ్చిందంటే ఇదంతా కూడా పోయిద్దనమాట. ఇట్లాంటి మనుషుల మధ్యలో ఉన్నటువంటి అలాంటి మంచితనం అనేది అది అంతవరకే ఉంటుంది. అది ఒకసారి ఆలోచించుకోండి. అదేంటనేది ఈ రాశి వారికి బాగా తెలుసు. కాబట్టి వీళ్ళు ఇదంతా కూడా ముందుగానే అంచనా వేసి వీళ్ళు ఏదైనా సరే కుంట బద్దలు కొట్టినట్లుగా మా పనులు మాకున్నాయి, ఇక మీరు వెళ్ళొచ్చని ఇట్లా చెప్తే మరి ఇలాంటివన్నీ ఎదుటి వాళ్ళకి అవమానాలే కదండి. ఆ అవమానాలన్నీ కూడా మనసులో పెట్టుకొని వీళ్ళు ఏంటంటే ఇలాంటి పొగరబోతు వాళ్ళని మనం సొంతం చేసుకోవాలి, ఇలాంటి పొగరబోతు వాళ్ళ చేత మన కాళ్ళు అనేవి పట్టించుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు ఈ రాశివారి మీద విపరీతమైనటువంటి పగబట్టి ఉన్నారనమాట. అది పంతం, పగ, ప్రేమ మాత్రం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇలాంటి ఎప్పుడైనా సరే మన వెంటపడి మనకు మర్యాద చేసే వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోము. ఏదైనా సరే అదే అంటారు. ఏదైనా సరే బాగా ఎదుటివారు మరి మితిమించిన రెస్పెక్ట్ ఇచ్చిన దండం పెడుతున్న పెద్దగా మనుషులకు వాల్యూ అనేది ఉండదు. కానీ ఎవరైతే నో అని చెప్తారో, ఎవరైతే పొగరుగా వ్యవహరిస్తూ అది ప్రేమించే వ్యక్తుల్లో కావచ్చు, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లేకపోతే మన బంధువుల్లో కావచ్చు, ఇట్లా ఎవరైనా కానివ్వండి, స్నేహితుల రూపంలో లేకపోతే వ్యాపారాల స్థలాల్లో కలిసే దగ్గర కావచ్చు, ఈ వ్యాపార స్థలాల్లో మన దగ్గరికి ఏదైనా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ఎవరైనా కానివ్వండి, మనలో ఒక స్పెషల్ అనేది ఏంటంటే వాళ్ళను పట్టించుకోకపోవడం. అంటే వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళ యొక్క ఫోకస్ అనేది మన మీద ఎక్కువగా ఏర్పడుతూనే ఉంటుందన్నమాట. అలా ఈ రాశి వాళ్ళు ఇదంతా కావాలని చేయనప్పటికీ కూడా వ్యక్తిగతంగానే వీళ్ళు అలా ఉంటారు. ఎదుటి వాళ్ళతో మాకు అనవసరం అన్నట్లుగా ఉంటారనమాట. అలా ఉంటున్నప్పుడు ఏంటంటే అది ఎదుటివారికి ఇలాంటి పట్టించుకున్న వాళ్ళ చేతనే మనం పట్టించుకునేటట్లుగా వాళ్ళ మైండ్లో మనం పడాలి, వాళ్ళ దృష్టిని మన మీద పడేటట్లుగా చేసుకోవాలి. ఇంటి నుంచి లేచి వెళ్ళిపో మాకు పని ఉంది అన్న వాళ్ళే మాతో కాసేపు కూర్చొని మాట్లాడాలి అని చెప్పి ఎదుటి వాళ్ళు ఏంటంటే వీరి మీద గట్టిగా కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఇలాంటి పనుల వల్ల ఏంటంటే వీరికి ఉన్నటువంటి విలువ అనేది పెరిగింది. అది వాళ్ళు చూడలేక ఇలాంటి పొగరుగా ఉన్నటువంటి వ్యక్తులను మా సొంతం చేసుకోవాలి, మా కాళ్ళు పట్టించుకోవాలి, మా దారికి తెచ్చుకోవాలి, మేము చెప్పిన వాటిల్లో అన్నిటికీ సరే అనాలి. కానీ వీళ్ళు మాత్రం ఎందుకు సరే అని అనరు. మాకెందుకని వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు అని చెప్పేసి ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం వీరిని బాగా బలంగా వాళ్ళ మైండ్లో ఉంచుకున్నారనమాట. అలా మైండ్లో ఉంచుకొని వీళ్ళని చాలా రకాలుగా డిస్టర్బ్ చేయాలని అది ఇది అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం డిస్టర్బ్ అవ్వరు. డిస్టర్బ్ అయితే వీళ్ళు తులారాశి వాళ్ళు ఎందుకు అవుతారు? ఎదుట వాళ్ళ ఆలోచనలకు దొరికితే వీళ్ళు తులారాశి వాళ్ళు ఎందుకు అవుతారు? అదే నేను అంటున్నది. ఎవరినైనా సరే మాయ చేయవచ్చేమో కానీ ఈ రాశి వారిని మనము మంచితనంతో మాత్రమే గెలవగలుగుతాము. ఏ రకంగా దురుద్దేశంతో కానీ లేదంటే లొంగ తీసుకోవాలి
ఇలాంటి ఆలోచనలతో ఈ రాశి వారిలో ఉన్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కూడా లొంగరనే చెప్పుకోవచ్చు అనమాట. అంత తెలివిగా వీళ్ళ ఆలోచన విధానం అనేది ఉంటుంది. ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు ఎక్కడన్నా జరిగితే జరగవచ్చేమో కానివ్వండి, కానీ 100లో 98% మంది అయితే ఖచ్చితంగా ఇలాగే ఉంటారు. ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం వీరి మీద గట్టిగా దృష్టి పెట్టేశారనమాట. అంటే వీరి యొక్క ఆలోచన విధానం, వీళ్ళ మైండ్ సెట్ అసలు మొత్తం కూడా పూర్తిగా వాళ్ళకి అబ్బో వీళ్ళు మాలా కాదు, వీళ్ళు పెద్ద ముదుర్లు, వీళ్ళు మంచి తెలివైనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళతో మనకి గట్టిగా ఏదైనా సరే బాండింగ్ అనేది ఉండాలని చెప్పేసి ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం గట్టిగా వీరి మీద దృష్టి అయితే పెట్టేశారు. వాళ్ళ పనులు మానుకొనైనా సరే వీళ్ళని ఎట్లాగైనా సరే డిస్టర్బ్ చేయాలని వాళ్ళైతే కంకణం కట్టుకున్నారు. వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళ చేతనే నో అన్న వాళ్ళ చేత ఎస్ అనిపించుకోవాలి అని చెప్పేసి ఆ ముగ్గురు వ్యక్తులైతే మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారనంటే, ఎలాగైనా డబ్బు ఎక్కువలో ఉన్నవాళ్ళు కావచ్చు. ఆ ముగ్గురు వ్యక్తులంటే ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మంచిగా సక్సెస్ జీవితంలో అయితే ఎదుగుతారు. ఆల్రెడీ ఎదిగిన వాళ్ళు ఉండవచ్చు, కొంతమంది ఎదిగే వాళ్ళు ఉండవచ్చు, కానీ ఫైనల్గా మాత్రం వీళ్ళు మంచి ఒక స్టేజ్లో మాత్రం ఉంటారని చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త వీళ్ళు ఇప్పుడు కాస్త తక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే వీళ్ళకన్నా కూడా కాస్త డబ్బు పరంగా, పేరు పరంగా, హోదా పరంగా కాస్త ఎక్కువ పొజిషన్లో ఉన్నవాళ్ళు అని అన్ని రకాలుగా ఎక్కువ పొజిషన్లో ఉన్నవాళ్ళు అనమాట. అలాగే వాళ్ళని వీళ్ళను మా దగ్గరకు తీసుకొచ్చుకోవాలి, వీరి చేత మేము దండాలు పెట్టించుకోవాలి, మా కాళ్ళు పట్టించుకోవాలి, మా డబ్బుతో అయినా వీళ్ళని మా సొంతం చేసుకోవాలి, మాకన్నీ ఉంటాయి అంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు బాగా మైండ్కి తీసుకున్నారనమాట. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ రాశి వారి కన్నా కూడా డబ్బు పరంగా కావచ్చు, హోదా పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులన్నమాట. కాబట్టి అలా వీళ్ళ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ ఉన్నా లేకపోయినా వీళ్ళ దగ్గర ఆత్మగౌరవం ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలా పట్టించుకోవాలని చూసినా కూడా వీళ్ళు పట్టుకోరు. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. అలా ఆ ముగ్గురు వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇంకా ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఉండాల్సినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ 3 క్వాలిటీస్ మీరు మీ చుట్టూరా ఉన్న వాళ్ళల్లో వెతుక్కోండి. ఇప్పుడు నేను ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ చుట్టూరా ఉన్నటువంటి వాళ్ళలో మీరు కూడా గ్రహించాలి. కాబట్టి వాళ్ళు ఏంటంటే అన్ని రకాలుగా బాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు చేసే పని, వృత్తి, ఉద్యోగాలు కావచ్చు, ఈ రాశి వారి కన్నా కూడా వాళ్ళకు తెలివితేటలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే అవసరం కోసమైనా సరే ఈ రాశి వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడగాలి, వాళ్ళని అడిగితేనే అది వీళ్ళకి తెలుస్తుంది అన్నట్లుగా కొంచెం వర్క్ పరంగా, తెలివితేటల పరంగా ఈ రాశి వారి కన్నా కూడా ఆ ముగ్గురు వ్యక్తులు బాగా తెలిసినటువంటి వారనమాట. మరి వీళ్ళ వ్యక్తిత్వం ఇలా ఉంది కాబట్టి వీళ్ళని ఎలాగైనా సరే మా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు కాస్త పనిపరంగా కూడా అనుకుంటూ ఉంటున్నారు. అయినా సరే ఆ పనిని ఎలా నేర్చుకోవాలో వీళ్ళకు బాగా తెలుసు. కానీ ఇలా పని కోసమో లేకపోతే డబ్బు ఉందనో, టాలెంట్ ఉందనో ఇలా ఏ రకంగా చూసినా ఈ రాశి వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ కాళ్ళు నిర్మోహమాటంగా పట్టుకోరు. అది జరగని పని, కానీ పట్టించుకోవాలని చూస్తున్నారు. అంటే వీరి యొక్క కుటుంబం పరిస్థితులను కారణంగా చూపించో, లేదంటే డబ్బు కారణంగా చూపించో, బలాన్ని బలహీనతలను కారణంగా చూపించో, లేదా పరిస్థితులను కారణంగా చూపించి ఇట్లా రకరకాలుగా అయినటువంటి కారణాలు చూపించి ఈ రాశివారి చేత వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలి, ఎట్లాగైనా సరే బిట్టుగా ఉండి వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు విపరీతమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. వీళ్ళు మంచికి కాలు పట్టుకుంటారు, కానీ చెడుకు మాత్రం ఎప్పుడూ కాళ్ళు అనేది పట్టుకోరన్న విషయం తెలిసిందే. అది వాళ్లకు భవిష్యత్తులో అర్థమవుతుంది. ఎందుకంటే మనసులో
ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, ఇంకా 10 మంది బలగం ఉండవచ్చు, అందరూ ఉండొచ్చు. ఈ రాశి వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కావచ్చు. ఏమీ లేని వాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేని ఒక పాయింట్, అదేంటంటే మంచితనం. ఈ రాశి వారిలో మంచితనం ఉంది, కానీ అన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తుల్లో లేనిది మంచితనం. మంచితనం లేనప్పుడు ఎవరైనా ఎందుకు కాళ్ళు పట్టుకుంటారు? ఏదైనా సరే ఒక మంచికి కాళ్ళు పట్టుకుంటారు, కానీ చెడుకు ఎవరు కూడా కాళ్ళు పట్టుకోరు. మన వలన నలుగురు బతికితే బాగుండాలి అనుకున్న వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు, కానీ అయ్యో మా వలన నలుగురు బతుకుతున్నారేంటి, నలుగురు పోవాలి కానీ అని అనుకునే వాళ్ళ కాళ్ళు ఎవరు కూడా పట్టుకోరన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళ చేత కాళ్ళు పట్టించుకోవడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం అనేది ఏమీ కాదు. అంటే దీన్ని బట్టి ఒక మంచికి మాత్రమే వీళ్ళు లొంగుతారు. చెడుకు, అహంకారానికి, గర్వానికి, డబ్బుకి, పలుకుబడికి ఇలాంటి వాళ్లకు లొంగే వాళ్ళు కాదు. అవసరమైతే వాళ్ళు ఏదైనా అవసరమైనటువంటివి కోల్పోమన్నా కోల్పోతారు, కానీ అలాంటి వ్యక్తుల కాళ్ళు పట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకుందామని చెప్పేసి ఈ రాశివారు అనుకోరు అన్న సంగతి అవతల ఆ ముగ్గురు వ్యక్తులకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ముగ్గురు వ్యక్తుల కళ్ళు నెత్తికెక్కి ఉన్నాయన్నమాట. వాళ్ళు బాగా అహంకారులు, గర్వాల మీద ఉన్నారు. వాళ్ళకు వాళ్ళే గొప్పగా చెప్పుకొని వాళ్ళ చెడును కూడా వాళ్ళే మంచిగా మార్చుకొని ఎదుటి వాళ్ళని ఏదో బ్రతికిస్తున్నట్లుగా ఎదుటి వాళ్ళని వీళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా వాళ్ళ పప్పులు ఎప్పుడూ కూడా ఇలాంటి వాళ్ళ ముందర ఉడకవు. ఆ విషయం వాళ్లకు తర్వాత అర్థమవుతుంది. మరి ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్తానన్నాను కదండి, అందులో మొదటి ఇద్దరు వ్యక్తుల పేర్లు వచ్చేటప్పటికి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనంటే, ముగ్గురు వ్యక్తుల్లో ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళ రక్త సంబంధీకులు, వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి మనుషులు అన్నమాట. ఎవరైతే అంటే మనకి బయట వాళ్ళైనా మనం పెద్దగా పట్టించుకోము, ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎందుకు ప్రేమలు ఉంటాయిలే, ఎందుకు శ్రద్ధలు ఉంటాయిలే, వాళ్ళు అలా ఉండటంలో తప్పులేదులే అని చెప్పేసి మనం కొట్టుపడేస్తూ ఉంటాం. కానీ ఎవరైతే రక్త సంబంధికులు ఉంటారో, ఒక తల్లికి పుట్టినటువంటి అక్కా చెల్లెలు కావచ్చు, లేదా అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు కూడా తల్లికి నలుగురు పుడితే నలుగురు రాతలు ఒక రకంగా ఉండవు కదండి. తలరాతలు మన చేతికి 5 చేతులు ఉంటే 5 చేతులు ఒకలాగా, ఎలాగైతే 5 వేళ్ళు ఉండవో పుట్టినటువంటి నలుగురు బిడ్డల తలరాతలు కూడా ఒక రకంగా ఉండవు. నలుగురు బిడ్డలు పుడితే నలుగురు బిడ్డల్లో 4 రకాలుగా బతుకుతూ ఉంటారు. ఒకరు మంచి పొజిషన్లో ఉంటారు, ఒకరు ఏమీ లేని స్థితిలో ఉంటారు, ఒకరు పర్వాలేదు అన్నట్లుగా ఉంటారు. అట్లా రకరకాలుగా ఉంటారు. ఎందుకంటే తల్లి బిడ్డలను కంటుంది కానీ వాళ్ళ తలరాతలను కనలేదు. కాబట్టి ఇక్కడ ఈ తోడబుట్టిన వాళ్ళు ఈ నలుగురు బాగా గొప్పగా ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే కాస్త లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే అన్ననో తమ్ముడినో లేకపోతే అక్కనో చెల్లినో అన్న సంగతి కూడా మర్చిపోయి, ఆహా మాకు అన్నీ ఉన్నాయి కదా, దీనికి ఏం లేవు కదా, మా కాళ్ళు ఇది పట్టుకోవాలి, మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి తనకేం లేదు కాబట్టి ఆ అక్కో చెల్లో మా కాళ్ళు పట్టుకోవాలి, మేము వాళ్ళకి ఏం పెట్టకపోయినా సరే మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి కాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళు పట్టుకోవాలి. అలా ఎవరైనా పట్టుకుంటారా? అదొకసారి ఆలోచించండి. నా చెల్లో, నా అన్నో, నా తమ్ముడో, అయ్యో మేము తల్లికి ఒక కడుపున సమానంగా పుట్టిన వాళ్ళం, అందరం ఒక చెట్టు కాయలు లాంటి వాళ్ళం, మేము వాళ్ళు బాగానే ఉన్నాం, దేవుడి దయ వల్ల వాళ్ళు ఇట్లా బాధపడుతున్నారు, చేతనైతే సహాయం చేయాలని అనుకుంటే అది నీకు రక్త సంబంధం అవుతుంది. కానీ ఇట్లా నీ వాళ్ళ యొక్క రాతని నువ్వు మైనస్గా తీసుకొని వాళ్ళకి ఏమీ లేదు, నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు కాళ్ళు పట్టించుకోవాలి అని అంటే అలా ఎందుకు పట్టుకుంటారు? నీ దగ్గర మంచితనం, సహాయం చేసేటటువంటి మనస్తత్వం లేనప్పుడు. కాబట్టి అలా రక్త సంబంధీకుల్లో ఇద్దరు ఉంటారనమాట. అది తోబుట్టువులు కావచ్చు, ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్లో కూడా
ఇవాళ రోజులు బుద్ధుల్లో తేడాలు చూపిస్తున్నారు. ఇది అందరికీ నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్కరికని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదు. కానీ ఎక్కువ శాతం నేను చూసినటువంటి అనుభవాల ప్రకారమే ఇది జరుగుతుందన్నమాట. తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రులు అంటే దైవంతో సమానం. మనకి దైవంతో సమానమైనటువంటి తల్లిదండ్రులు నలుగురు బిడ్డల్ని మీరు మీరు బాగుండండి, మీరు సంతోషంగా ఉండండి, మీకు మీరే ఒకరికొకరు తోడుగా ఉండాలని చెప్పాల్సినటువంటి తల్లిదండ్రులు కొంతమంది ఎలా అడుగుతున్నారని అంటే, నీకేం లేదు కాబట్టి నీ అన్న కాళ్ళు పట్టుకో, నీ తమ్ముడు కాళ్ళు పట్టుకో, నీ చెల్లెల కాళ్ళు పట్టుకుపో, నీ చెల్లెలకు అన్నీ ఉన్నాయి కాబట్టి నీకేమి లేదు కాబట్టి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిందని చెప్పేసి ఏమీ లేని వాళ్లకు సహాయంగా ఉండాల్సింది పోయి అలాంటి వాళ్ళను వదిలేసేయటం, అలాంటి వాళ్ళని అవమానించడం, నీకేం గతి ఉంది, నీకెవరున్నారని చెప్పేసి మాటలతో ఇలా చేయటం, ఇట్లా కొన్ని రకాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. కాబట్టి నేను చెప్తున్నానండి, ఇలా ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రక్త సంబంధీకులు మీకు బాగా దగ్గర వాళ్ళు, మీ కుటుంబంలో మన అనుకున్నటువంటి వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులు అన్నమాట. అలా ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చెప్పి చూస్తున్నారు, కానీ మీరు పట్టుకోరు వాళ్ళ కాళ్ళు. కానీ ఇక్కడ మేము చెప్పేది కూడా ఏంటంటే, మంచిగా ఉంటే పట్టుకోండి, తప్పులేదు. మీ మంచిని కోరుకొని, మీ బాగును కోరుకునే వాళ్ళైతే పట్టుకోండి. కానీ వాళ్ళ దగ్గర మంచితనం అనేది లేకుండా పట్టించుకోవాలంటే మాత్రం అలా వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు. ఇదిగో ఇది ఇక్కడ నేను ఇచ్చేటటువంటి సలహా. అది కూడా మీకు తెలుసు, కానీ నేను చెప్తున్నాను అన్నమాట. ఇలా ఇద్దరు వ్యక్తులు, మరి మూడో వ్యక్తి ఎవరంటే, ఆ మూడో వ్యక్తి ఇంకా హైలైట్ అండి. ఈ మూడో వ్యక్తి వచ్చేటప్పటికి బయట పర్సన్ అనమాట. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, బయట వ్యక్తి అనమాట. ఈ థర్డ్ పర్సన్ వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఏంటంటే మీకన్నా గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వారనమాట. అంటే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రేమలు, అభిమానాలు ఏదన్నా మీ పరిస్థితులను బట్టి దూరమైన, కాస్త ఏదైనా తక్కువైనప్పటికీ కూడా అలాంటి బలహీనతలన్నింటినీ కూడా అవకాశంగా ఉపయోగించుకొని మీకేదో కోల్పోయినవన్నీ కూడా దేవుడు వరాలిచ్చినట్లుగా, తను ఏదో కల్పిస్తున్నట్లుగా సృష్టించి అతని కాళ్ళు పట్టించుకోవాలని చెప్పి, లేదా ఆమె చుట్టూ తిరగాలని చెప్పేసి వాళ్ళు విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటున్నారనమాట. కానీ మీరు పొరపాటున మొదట్లో వాళ్ళను నమ్ముతారు, తర్వాత వాళ్ళకి ఏమాత్రం కూడా మీ మీద ప్రేమలు, అభిమానాలు లేవు. వాళ్ళు మీకు అవసరానికి, మంచికి చెడుకు సహాయం చేయకపోవటం వేరు, కానీ సహాయం చేయగలిగి కూడా చేయలేకుండా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదనమాట. అలా ఆ మూడో వ్యక్తి మీకు సహాయం చేయగలిగి ఉండి కూడా వాళ్ళు మీకు ఎలాంటి సహాయం అనేది చేయరు. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి అవకాశం అనేది రాదనమాట. కానీ అతను మీ యొక్క బలహీనతను, అంటే మీ పరిస్థితులను అడ్డు పెట్టుకొని మిమ్మల్ని విపరీతంగా ఆడుకుంటున్నాడు. ఆ మూడో వ్యక్తి మానసికంగా, శారీరకంగా ఇట్లా చాలా రకాలుగా అతడు కావచ్చు, ఆమె కావచ్చు, మీ చేత వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని, మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తెలిసి తెలియక మీరు ఇన్నాళ్ళు మర్యాద ఇచ్చారు. ఇక్కడి నుంచి అలాంటి వాళ్లకు మర్యాదలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మంచితనం లేదు. వాళ్ళు సహాయానికి ఉపయోగపడే వ్యక్తులు కాదు, మితిమించినటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు. మీ జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఆ వ్యక్తులైతే పోడ్చలేరు. వాళ్ళ వలన మీకు ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. ఉపయోగం సంగతి తర్వాత నష్టమే కలుగుతుంది. ఉన్న మనశ్శాంతిని కూడా కోల్పోతారు. కాబట్టి ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు అర్జెంటుగా ఆ వ్యక్తిని దూరం పెట్టేసేయండి. అలాంటి వాళ్ళకి ఇళ్లల్లో కూడా మర్యాద దక్కదు. కానీ మీ దగ్గర నుంచి మితిమించిన మర్యాదలు అనేవి వాళ్ళకి దక్కుతున్నాయి. కాబట్టి అలాంటి అర్హత లేని మనుషులకు మర్యాద ఇవ్వద్దు. వాళ్ళ బ్రతికేంటో వాళ్లకు తెలియజేయండి. వాళ్ళు మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఎంతైతే ఉపయోగించుకుంటూ ఉంటున్నారో అలాంటి వ్యక్తులతో మీకు పగవద్దు. వాళ్ళను బ్రతిమలాడవద్దు, వాళ్ళ చుట్టూ తిరగవద్దు, వాళ్ళను కదిలించవద్దు, వాళ్ళను దూరం పెట్టేసేయండి. వాళ్ళ బతికేంటనేది వాళ్ళకు తెలియజేయండి. అందరి వ్యక్తుల దగ్గర మీరు ఎలాగైతే ఉంటున్నారో శబాస్ అనిపించుకునేలాగా ఆ మూడో వ్యక్తి దగ్గర కూడా మీరు అలాగే బ్రతకండి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీ యొక్క అవసరం కోసమో, మీ యొక్క ప్రేమ కోసమో ఇలాంటి కొన్ని రకాల పరిస్థితుల వలన, కర్మల వలన ఇక మీదట అసలు అలాంటివి అనేది చేయొద్దు. భగవంతుడు
మీ నుదుటి రాతను రాసిపెట్టి ఉంటే ఎలాగైనా సరే మీకు కావలసినవన్నీ మీకు దక్కుతాయి. ఏదైనా సరే భగవంతుడిని నమ్ముకోండి. కానీ ఇలాంటి మూడో పర్సన్స్ని, బయట వ్యక్తుల్ని, ఇలాంటి వాళ్ళని పొరపాటును కూడా నమ్ముకోవద్దు. వాళ్ళ వలన జరిగేది మంచి కాదు, ఖచ్చితంగా చెడే జరుగుతుంది. జీవితంలో ఎన్నో కోల్పోయిన వారు ప్రపంచంలో చాలామందే ఉన్నారు. కాబట్టి అలా లేని వాటి కోసం ఎలా దక్కించుకోవాలో మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళు సాధించుకోవాలి అనుకున్నవి మీ ద్వారానే సాధించుకుంటారు. అంటే సాధించుకోవడం ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి గౌరవం ఇవ్వరు. కుటుంబం కోసం అహర్నిశలో కష్టపడి కుటుంబాన్ని నెత్తిన పెట్టుకొని చూస్తుంటే అలాంటి వాళ్ళ ఇళ్ళల్లోనే వాళ్ళకి గౌరవ మర్యాదలు లేవు. అలాంటి వాళ్ళు ఏంటంటే మీ యొక్క అవకాశాలను ఉపయోగించుకొని క్షణం మీ చేత కాళ్ళు పట్టించుకొని వాళ్ళు పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళకు అవకాశాలు అనేవి ఇవ్వద్దు, వాళ్ళని దూరం పెట్టేసేయండి. ఇలా ఈ ముగ్గురు వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ మూడో వ్యక్తితో మాత్రం ఇంకా జాగ్రత్త. వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేసేయండి. వీరిలో ఎక్కువగా కామన్గా ఉండేటటువంటి అక్షరం ఏంటనంటే కొంతమంది అక్షరాలు కూడా అడుగుతారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఎక్కువగా ఎస్ అనే అక్షరంతో వాళ్ళ పేర్లోనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది మీరు గుర్తుంచుకోండి. SRLPK ఇలాంటి లెటర్స్ మీకు ఎక్కువగా వాళ్ళ యొక్క పేర్లు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి కాస్త అది మీరు సరిచూసుకోండి. ఆ వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తులే ఈ పేర్లనే కాకుండా ఇంకా మీకు సంబంధించినవి కూడా ఉండొచ్చు. అది మీరు అంచనా వేసుకోండి. నేనైతే మాత్రం ఇట్లా ఇవి చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ కూడా హైలైట్గా ఉంటుంది. మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. మీరు మనసుతో శ్రద్ధ పెట్టి అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. అలాంటి వ్యక్తులతో జాగ్రత్త. వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని దూరం పెట్టేసేయండి. వాళ్ళ కాళ్ళు మాత్రం ఎప్పటికీ పట్టుకోకండి. వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచనలన్నీ నిజం చేయొద్దు. మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉందని అనుకుంటున్నాను. మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉందనిపిస్తే దయచేసి తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.